వచ్చిందో అది కూడా డిస్ప్లే చేస్తే బాగుండేదండి. ఎందుకంటే రైట్ టు స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఆర్టికల్ 19 అనేది ఉంటుంది కాబట్టి ఎవరికి భావ ప్రకటన స్వేచ్ఛ ఇప్పుడు అవతల వాళ్ళు కుట్ర కోణంతో గొడ్డలిపోటుని గుండెపోటు ఇలా ఇలా చాలా మాట్లాడతారు. ఎవరికి అంటే అక్కడ వాక్ స్వాతంత్రం కొంత ఉంటది కానీ కేసుని ప్రభావితం చేసింది ఇతని మాటలు అంటే నాకు అర్థం కాలేదండి. అదే ఆశ్చర్యం వేసింది. అందుకే ఒక న్యాయవాదిగా అడుగుతున్నాను, వెంకటరెడ్డి గారు ఏ మాటల వల్ల కేసుకి ఇబ్బందికర పరిస్థితులు వచ్చినాయో, మరి ఎందుకని అరెస్ట్ చేయాల్సి వచ్చిందో అంటే సతీష్ కుమార్ అనేటువంటి రిజర్వ్డ్ ఇన్స్పెక్టర్ మరణం మన అందరికీ తెలిసిందే. గత 4 రోజుల నుంచి చర్చ కూడా నడుస్తుంది. ఆ మరణానికి సంబంధించి ఈయన ఎక్స్ వేదికగా కొన్ని పోస్టింగ్స్ వీడియోస్ అని చేయటం వల్ల సో వాటి మీద సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కల్పించేటువంటి దిశగా ఈ వీడియోలు ఉన్నాయంటూ కొన్ని లింక్స్ కూడా తాడిపత్రి పోలీస్ స్టేషన్కి చింబిలి ప్రసాద్ నాయుడు అనేటువంటి ఒక 53 సంవత్సరాల రైతు ఒక కంప్లైంట్ ఇచ్చి సబ్మిట్ చేశారు. సో ఆ నేపథ్యంలో వెంకటరెడ్డి గారి మీద నిన్న ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సార్ అదే సార్ నాకు ప్రాక్టీస్ లో కూడా అర్థం కాని పని ఏంటంటే ఇతని మాటల వల్ల కొట్టుకు చచ్చేంత ప్రభావితం అయ్యే మాటలు ఏమున్నాయో బహుశా అంటే శత్రువుని ఎదుర్కొనే విధి విధానం ఇది కాదేమో, మరి ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ. ఒకవేళ అతను మనకి మాటలకి ధీటుగా సమాధానం చెప్తే ఈజ్ ఇట్ నాట్ రైట్ వే? ఐ థింక్ సో. ఎందుకంటే ఇప్పుడు రాజీవ్ కొండా గారు ఇంతకంటే మించి మాట్లాడతారు. ఇప్పుడు ఇతన్ని అరెస్ట్ చేశాక కూడా ఇంకా మించి మాట్లాడతారు. ఎందుకంటే మనం దారిని పోయేవాడిని ఇంకా రెచ్చగొట్టి కదిలించుకున్నట్టు అవుతుంది. మనం ఒక మాటకి మనకి ధీటుగా మాట్లాడితే అది వేరు, కానీ అది నాకు అర్థం కావట్లేదు సార్. ఎందుకంటే అది ఈజీ టు బైల్ యాక్సెస్. ఎందుకంటే అతని మాట వల్ల ఎవరెవరు కొట్టుకున్నారో ఎవరెవరు ఇదంతా కరెక్ట్ కాదు సార్. ఎందుకంటే మేమే చాలా మాటలు మాట్లాడే వాళ్ళం. అయితే ఇప్పుడు మీరు వెంకటరెడ్డి గారి అరెస్ట్ ఖండిస్తున్నారు అడ్వకేట్ గారు, అంతేనా? 100% సార్. ఎందుకంటే ఇది ఇతని మాటల వల్ల కొట్టుకునేది అనేది అవాస్తవం. అలా జరిగే అవకాశాలు లేవు. అతనేమో కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే కాదు, అతని వెనకాల ప్రభావితం అయ్యే ప్రజలు లేదు. మాలాంటి స్పోక్స్ పర్సనే. ఇప్పుడు నేను చెప్తే మా జనసేన గురించి ఏదైనా అన్నారని ఎవరన్నా నేను చెప్తే ఎవరన్నా కొట్టుకుంటారా అండి? కొట్టుకుంటారా? మా మాటలు మేమన్నా కాన్స్టిట్యున్సీకి పట్టుందా? మాకేమన్నా మేమన్నా రాష్ట్రంలో ఎమ్మెల్యేలమా లేకపోతే మాకు నియోజకవర్గాలు ఉన్నాయా? ఒక స్పోక్స్ పర్సన్. మాకుండే స్వేచ్ఛ. మా నాయకుడి గురించి మేము గొప్పగా చెప్పుకుంటాం. అవతల నాయకుడి గురించి ఒకవేళ మాట్లాడతామేమో. మాకైతే కించపరిచే అలవాటు లేదు, బూతులు తిట్టే అలవాటు నాకైతే లేదు సార్. నేను